స్వామి శ్రీనివాసరాజు గారు అయ్యా ఓం నమ శివాయ. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు షర్మిల గారు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి సొంత జిల్లా కడప నుంచి వాళ్ళ తమ్ముడి పైన ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. మరి గెలుస్తారంటారా? వాళ్ళ అన్నను ఓడగొడతానని చెప్పేసి అంటా ఉన్నారు. వారి గురించి మీరు ఏం చెప్తారు స్వామి? అయితే అయ్యా మరి ఇక్కడ షర్మిల గారు వైఎస్ షర్మిల గారి గురించి కూడా ఇక్కడ గమలేస్తాము. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, జాయ్ అంగాల పరమేశ్వర్యాయ నమ. వైఎస్ షర్మిల గారి గురించి ఖచ్చితంగా రా. అయితే 1, 2, 3, 4 అమ్మగారికి 4 పడ్డాయి. ఆ తర్వాత గవ్వల శాస్త్రము, దుర్గాయ నమ, వనదుర్గాయ నమ. రైట్. 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ 4, ఆ తర్వాత 6. ఇంకొకసారి ఓం నమ శివాయ, దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ. రైట్. 1, 2, 3, 4, 5. అయితే ఫస్ట్ 4, ఆ తర్వాత 6, ఆ తర్వాత 5. అయితే ఆమె పేరు మీద ఎలా ఉంది జాతక ప్రకారంగా గవ్వల శాస్త్రం ఏం చెబుతుందంటే ఆమె చాలా కష్టపడుతూనే ఉంది. నాన్నగారు కూడా చాలా మంచివాడు. ఆయన పేరు మీకు అన్నగారు అంటే తమ్ముడు గారు ఆ కుటుంబాన్ని కొంతమంది లాక్కొచ్చేసారు. ఏమి కూడా నేను చెయ్యాలి, ప్రజలలో వెళ్ళాలి, ప్రజాసేవ చేయాలి అని పట్టుదలతో అమ్మగారు కూడా వెళ్తుంది. ఆ ఉదాహరణ ప్రకారంగా చూస్తే, ఈ గవ్వల శాస్త్ర ప్రకారంగా చూస్తే కొన్ని విషయాలలో ఆమె కొన్ని విషయాలలో కరెక్ట్గా ఉంటుంది, జయప్రదంగా జరుగుతుంది. ఇప్పుడు చూస్తే టైము బాగుంది. ఆ రోజు ఆమె వచ్చే రోజు, ఆమె పోయే రోజు భగవంతుడు ప్రార్థన చేసి వెళ్తే కొన్ని విధాలుగా బాగుంటుందండి. ఇలా కనపడదాం పేరు. సరేనా? ఓం నమ శివాయ. భగవంతుడిని నమ్మరు కదా, చర్చి ఫాదర్ నమ్ముతారు కదా. ఇప్పుడు ఆయన కూడా ఒక దేవుడే కదండి. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మొక్కుతారు. కొంతమంది బొమ్మను చూసి మొక్కుతారు, కొంతమంది అల్లాహని చూసి మొక్కుతారు. ఇప్పుడు ఆ మనసులో భగవంతుడు ఆవు మొక్కే దేవుడే. ఆవు మొక్కే దేవుడు మొక్కుకొని పోతే కొన్ని సపోర్ట్గా జరుగుతాయి. అంటే కొన్ని విషయాలలో ఆమెకి ముందుకి సక్సెస్గా అవుతుంది. నిదానం, స్టెప్ బై స్టెప్. ఇప్పుడే రాయి కడుతుంది. ఇప్పుడే ఆమె గూడుని తయారు చేసింది. ఆ గూడు కొంచెం కొన్ని రోజుల తర్వాత పెద్ద స్థానంలో వెళ్తానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరకు మాత్రం ఎలా ఉంది, ఆ టైం, ఆ పోయే ఎలక్షన్ టైంలో దేవుడిని కొన్ని ఏర్పాటు చేసి ఎంపీగా గెలిచాలంటే చెప్తున్నా కదండి, ఇప్పుడు వరకు కరెక్ట్గానే ఉంది. అయితే ఆ టైం ఎంపీలో గెలవాలంటే కొన్ని ప్రార్థన చేసుకుని పోతే గెలుస్తాడు. ముఖ్యమంత్రి అవుతామని చెప్పేసి అంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గారు. అంటలేండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి కావాలి అంటే మనుషులు కూడా సపోర్ట్ కావాలి. గారి కూతురు, వారి కుమారుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు కావడం జరిగింది. వారి చెల్లి ఇప్పుడు షర్మిల గారు కూడా నేను కూడా అవుతాను భవిష్యత్తులో అని చెప్పేసి అంటా ఉన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు మాత్రం ఆమె కొన్ని పేరు సాధిస్తుంది, దాంట్లో లోపం లేదు. అదంతా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్థానంలో ఇక్కడి నుంచి ఆంధ్ర వెళ్ళి అమ్మగారు కూడా నేను ఒకసారి కలిశాను. నేను కూడా అది చెప్పా, కలిసా. ఒకరోజు తొర్రూరు దగ్గర నేను పూజకి వెళ్ళి వస్తున్నాను. పూజకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె రోడ్ షో చేస్తుంది. ఎట్లక్కనే సేమ్ మన జగన్ గారు లెక్కనే కలితే అమ్మ నమస్కారం ఇచ్చిందమ్మా. నమస్కారం అమ్మా అన్న. నమస్కారం గురువుగారు అంది. ఏం పర్లేదమ్మా, జయప్రదంగా ఉంటుంది, కొన్ని సీటు స్థానంలో జయప్రదంగా వస్తుందమ్మని ఆశీర్వాదం ఇచ్చేసా. అలాగనే ఈ టైంలో ఇప్పుడు బాగుంది. ఆ టైం ఎలక్షన్ అయినప్పుడు ఆ టైంలో పోయి భగవంతుడు నమస్కరించి చేస్తే బాగుంటుంది, దైవ ఆశీర్వాదం ఉంటుందని చెప్పారు. ఓం నమ శివాయ, దుర్గాయ నమ. స్వామి శ్రీనివాసరాజు గారు అయ్యా ఓం నమ శివాయ. జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు షర్మిల గారు ఇద్దరు ఆంధ్రప్రదేశ్ నుంచి సొంత జిల్లా కడప నుంచి వాళ్ళ తమ్ముడి పైన ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారు. మరి గెలుస్తారంటారా? వాళ్ళ అన్నను ఓడగొడతానని చెప్పేసి అంటా ఉన్నారు. వారి గురించి మీరు ఏం చెప్తారు స్వామి?
అయితే అయ్యా మరి ఇక్కడ షర్మిల గారు వైఎస్ షర్మిల గారి గురించి కూడా ఇక్కడ గవ్వలేస్తాము. ఓం నమ శివాయ, దుర్గాయ నమ, జాయ్ అంగాల పరమేశ్వర్యాయ నమ. వైఎస్ షర్మిల గారికి రుచి ఖచ్చితంగా రా. అయితే 1, 2, 3, 4 అమ్మగారికి 4 పడ్డాయి. ఆ తర్వాత గవ్వల శాస్త్రము దుర్గాయ నమ, వనదుర్గాయ నమ. రైట్. 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ 4, ఆ తర్వాత 6. ఇంకొకసారి ఓం నమ శివాయ, దుర్గాయ నమ, అంగాల పరమేశ్వరాయ నమ. రైట్. 1, 2, 3, 4, 5. అయితే ఫస్ట్ 4, ఆ తర్వాత 6, ఆ తర్వాత 5. అయితే ఆమె పేరు మీద ఎలా ఉంది జాతక ప్రకారంగా గవ్వల శాస్త్రం ఏం చెబుతుందంటే ఆమె చాలా కష్టపడుతూనే ఉంది. నాన్నగారు కూడా చాలా మంచివాడు. ఆయన పేరు మీకు అన్నగారు అంటే తమ్ముడు గారు ఆ కుటుంబాన్ని కొంతమంది లాక్కొచ్చేసారు. ఏమి కూడా నేను చెయ్యాలి, ప్రజలలో వెళ్ళాలి, ప్రజాసేవ చేయాలి అని పట్టుదలతో అమ్మగారు కూడా వెళ్తుంది. ఆ ఉదాహరణ ప్రకారంగా చూస్తే, ఈ గవ్వల శాస్త్ర ప్రకారంగా చూస్తే కొన్ని విషయాలలో ఆమె కొన్ని విషయాలలో కరెక్ట్గా ఉంటుంది, జయప్రదంగా జరుగుతుంది. ఇప్పుడు చూస్తే టైము బాగుంది. ఆ రోజు ఆమె వచ్చే రోజు, ఆమె పోయే రోజు భగవంతుడు ప్రార్థన చేసి వెళ్తే కొన్ని విధాలుగా బాగుంటుందండి. ఇలా కనపడదాం పేరు. సరేనా? ఓం నమ శివాయ. భగవంతుడిని నమ్మరు కదా, చర్చి ఫాదర్ నమ్ముతారు కదా. ఇప్పుడు ఆయన కూడా ఒక దేవుడే కదండి. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మొక్కుతారు. కొంతమంది బొమ్మను చూసి మొక్కుతారు, కొంతమంది అల్లాహని చూసి మొక్కుతారు. ఇప్పుడు ఆ మనసులో భగవంతుడు ఆవు మొక్కే దేవుడే, ఆవు మొక్కే దేవుడు మొక్కుకొని పోతే కొన్ని సపోర్ట్గా జరుగుతాయి. అంటే కొన్ని విషయాలలో ఆమెకి ముందుకి సక్సెస్గా అవుతుంది. నిదానం, స్టెప్ బై స్టెప్. ఇప్పుడే రాయి కడుతుంది, ఇప్పుడే ఆమె గూడుని తయారు చేసింది. ఆ గూడు కొంచెం కొన్ని రోజుల తర్వాత పెద్ద స్థానంలో వెళ్తానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వరకు మాత్రం ఎలా ఉంది, ఆ టైం, ఆ పోయే ఎలక్షన్ టైంలో దేవుడిని కొన్ని ఏర్పాటు చేసి ఎంపీగా గెలిచాలంటే చెప్తున్నా కదండి, ఇప్పటి వరకు కరెక్ట్గానే ఉంది. అయితే ఆ టైం ఎంపీలో గెలవాలంటే కొన్ని ప్రార్థన చేసుకుని పోతే గెలుస్తాడు. ముఖ్యమంత్రి అవుతా అని చెప్పేసి అంటా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ గారు. అంటారులేండి, ఇప్పుడు ముఖ్యమంత్రి అవుతారు. ముఖ్యమంత్రి కావాలి అంటే మనుషులు కూడా సపోర్ట్ కావాలి. గారి కూతురు, వారి కుమారుడు అయిన జగన్మోహన్ రెడ్డి గారు కావడం జరిగింది. వారి చెల్లి ఇప్పుడు షర్మిల గారు కూడా నేను కూడా అవుతాను భవిష్యత్తులో అని చెప్పేసి అంటా ఉన్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా అవుతారు. ఇప్పుడు మాత్రం ఆమె కొన్ని పేరు సాధిస్తుంది, దాంట్లో లోపం లేదు. అదంతా సక్సెస్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు కొన్ని స్థానంలో ఇక్కడి నుంచి ఆంధ్ర వెళ్ళి అమ్మగారు కూడా నేను ఒకసారి కలిశాను. నేను కూడా అది చెప్పా, కలిసా. ఒకరోజు తొర్రూరు దగ్గర నేను పూజకి వెళ్ళి వస్తున్నాను. పూజకి వెళ్ళి వచ్చిన తర్వాత ఆమె రోడ్ షో చేస్తుంది. ఎట్లక్కనే సేమ్ మన జగన్ గారు లెక్కనే కలితే, అమ్మ నమస్కారం ఇచ్చిందమ్మా, నమస్కారం అమ్మా అన్న, నమస్కారం గురువుగారు అంది. ఏం పర్లేదమ్మా, జయప్రదంగా ఉంటుంది, కొన్ని సీటు స్థానంలో జయప్రదంగా వస్తుందమ్మని ఆశీర్వాదం ఇచ్చేసా. అలాగనే ఈ టైంలో ఇప్పుడు బాగుంది. ఆ టైం ఎలక్షన్ అయినప్పుడు ఆ టైంలో పోయి భగవంతుడు నమస్కరించి చేస్తే బాగుంటుంది, దైవ ఆశీర్వాదం ఉంటుందని చెప్పారు. ఓం నమ శివాయ, దుర్గాయ నమః.